హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు పూజితాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ తీపి కూర. ఈరోజు ఈ గుమ్మడికాయతో తీపి కూర చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. మా నాయనమ్మ స్టైల్లో ఎలా చేయాలో ఈరోజు మీకు చూపిస్తాను. దయచేసి పూజితాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను గుమ్మడికాయతో తీపి కూర చేస్తున్నాను. ముందుగా దానికోసం గిన్నె పెట్టుకొని ఆవాలు, పచ్చిపప్పు, 4 ఎండుమిర్చి వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకొని కడిగి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకొని పైన వెడల్పాటి ప్లేట్ ఒకటి పెట్టుకొని ఆవిరికి వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత అందులోనే మీ స్వీట్కి తగ్గట్టుగా బెల్లం వేసుకొని లిటిల్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. అంతే, కూరంతా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత ఇలా సర్వ్ చేసేసుకోవటమే. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒక్కసారి గుమ్మడికాయ కూర తిన్నారంటే వదిలిపెట్టరు. గుమ్మడికాయ కూర ఎప్పుడైనా కూడా పెద్దవాళ్ళ చేత పగల కొట్టించాలి. పిల్లల్ని పెంచి పెద్ద చేసేవాళ్ళు ఈ గుమ్మడికాయ అనేది పగల కొట్టకూడదంటే మా నాన్నమ్మ టిప్. చూసారా ఇలా పొగలు వస్తుందో? ఒకసారి టేస్ట్ చేద్దాం. సూపర్ ఉంది, ఘాటుగా తీయగా.